హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రుద్రాని రేవతిని ఏ విధంగా మోసం చేసిందో కళ్ళారా చూపించిన కావ్య. షాక్లో అపర్ణ. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక ఆ బాబు ఇంటికి రావడంతో ఇల్లంతా కళ మొదలవుతుంది. ఇక ఒకవైపు ఇందిరాదేవి భయపడుతూ ఉంటుంది. వీడు నన్ను ఎక్కడ గుర్తుపడతాడా అని చెప్పి ఇక లోపలే బయటికి రాకుండా ఉంటే ఇక మొత్తానికైతే ఇందిరాదేవి కిందికి వస్తుంది. వచ్చిన ఇందిరాదేవిని ఆడుతూ పాడుతూ అటు ఇటు పరిగెడుతూ గుద్దేస్తాడు ఇక స్వరాజ్ చిన్నబాబు. ఇక వెంటనే కూడా సారీ అని చెప్పి చెప్తూ ఒక్కసారిగా మొహం చూసేసరికి తాతమ్మ అని చెప్పి పిలుస్తాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇందిరాదేవి వామ్మో ఇప్పుడు నన్ను గుర్తు పెట్టేస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా తాతమ్మ అని చెప్పి రెండోసారి అనగానే సుభాష్ ఏంటి బాబు నీకు ఆవిడ ముందే తెలుసా అనగానే ముందే తెలియడానికి ఏముంది, ఎవరైనా ఏజ్ బట్టి నాకు పిలవడం అలవాటు అనగానే అవునా తాతమ్మ అంటే ఇంకా నీకు తెలిసేమో అనుకున్నాను అనగానే ఒకవైపు రుద్రాని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీడేంటి తాతమ్మ అంటున్నాడు అని చెప్పి కావ్య అలాగే ఇక రాజు ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి బ్రతికించాడు అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి బయటకు వస్తుంది ఇందిరాదేవి. ఇక అపర్ణ ఇక స్వరాజ్కి ఆకలేస్తుంది అని చెప్పి అన్నంలో వెండి కంచం తీసుకొచ్చి నెయ్యి వేసి పప్పు వేసి గారాబంగా వాడికి అన్నం ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. వాడేమో ఇల్లు తీసి పందిరి వేసినట్టు మొత్తం పరుగు పెడుతూ ఉంటాడు. ఇటు కళ్యాణ్ అప్పుతో సరదాగా పరిగెడతాడు. ఇటు కావ్యని ఇక కావ్య దగ్గరికి వచ్చి ఇటు అందరి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక రుద్రాని దగ్గరికి వచ్చి మాత్రం నాకు ఈ ఆంటీ నచ్చలేదు అని చెప్పి పరుగు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఇక లోపల కుళ్ళిపోతూ ఉంటుంది రుద్రాని అయితే. ఇక వెంటనే కూడా కావ్య ఫోన్ తీసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక రేవతి వదినకి చూపించాలి, రేవతి వదిన చాలా సంతోషపడుతుంది అని చెప్పి ఫోన్ తీసి వీడియో కాల్ చేస్తుంది. ఇక అక్కడ జరుగుతుందంతా కూడా వీడియో కాల్లో చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఏమండి నా కొడుకుని ఇక మా అమ్మ ఎలా ముద్దులాడుతుందో చూసారా, ఇక మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరూ కలిసి వాడిని ఎత్తుకున్నాడు, నాకు అది చాలండి చాలు, వాడిని దుగ్గిరాల ఇంట్లో చేర్చాలనుకున్నాను కానీ కావ్య రాజు వల్ల సాధ్యమైంది అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక మరొక రాజు వచ్చి ఏంటి ఇక్కడ జరిగిందంతా లైవ్ టెలికాస్ట్లో మొత్తం చూపించేస్తున్నావా అనగానే మరి ఆ కన్న తల్లి దగ్గర నుంచి బిడ్డను తీసుకొచ్చాము, ఆ బిడ్డ ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నాడో చూపించాలి కదా రామ్ గారు అనగానే అవునవును అక్క కూడా సంతోషపడుతుంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఎంతలోనే రుద్రాణి రాహుల్ అయితే వచ్చి తొంగి చూస్తాడు. ఇక రేవతితో వీడియో కాల్ మాట్లాడుతున్నారని గమనించి ఇంకా ఏం మాట్లాడతారబ్బా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక స్వరాజ్ గురించి కావ్య చెప్తూ ఉంటుంది. మా అత్తయ్య ఆ స్వరాజ్ని చూసి మురిసిపోతున్నారు, స్వయంగా చేతులతో అన్నమే పెడుతున్నారు, ఇక మీరు భయపడకండి వదిన, ఖచ్చితంగా స్వరాజ్ని మనవడుగా ఒప్పుకుంటారు, మీరేమీ బాధపడకండి అనగానే ఒక్కసారిగా రాహుల్ అయితే అంటే ఈ బాబు ఇక రేవతి వాళ్ళ బాబు అన్నమాట, ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి అని చెప్పి ఇక రుద్రాని అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి మమ్మీ టెన్షన్ పడుతున్నావు అనగానే టెన్షన్ పడాలి కదరా, ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరు సోమలింగంలాగా ఈ బాబుకి అన్నం నెయ్యి అన్నీ వేసి వెండి కంచంలో పెట్టడం అవసరమా, వాడెవడో దారిని పోయే దానయ్య కొడుకు, వాడికి తీసుకొచ్చి ఇక్కడ అంత పట్టు పరుపుల మీద కూర్చోపెట్టి తినిపించాలా, మా వదిన చాదస్తం కాకపోతే, వాడిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది, వాడు నా దగ్గరకు వచ్చి నాకు ఈ నచ్చలేదు ఈ ఆంటీ అని చెప్పి అన్నాడు రా అనగానే మమ్మీ నీకు ఒక విషయం చెప్తాను రా అని చెప్పి పక్కకు తీసుకొస్తాడు. ఏంట్రా చెప్పరా అనగానే ఇంతకీ ఆ బాబు ఎవరనుకుంటున్నావు అనగానే ఎవరు అనగానే ఆ బాబుని నీకు చూస్తుంటే ఏమి గుర్తు రావట్లేదా అనగానే గుర్తుకొస్తుందిరా కానీ లైట్గా గుర్తుకొస్తుంది, ఈ ఫేస్లో ఇక మొత్తం ఫీచర్స్ నేను ఎక్కడో చూశాను, మన ఇంట్లోనే చూశానురా, రేవతి అనగానే కరెక్ట్ ఎగ్జాక్ట్ రేవతి వాళ్ళ కొడుకే ఆ బాబు అనగానే
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రుద్రాణి అయితే నీకెలా తెలుసురా రాహుల్ అనగానే ఇప్పుడే ఆ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక లైవ్లో ఇక మొత్తానికి ఇక్కడ జరిగిందంతా కూడా వీడియో కాల్లో చూపిస్తున్నారు. అక్కడ ఆవిడ కన్నీరు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరూ ధైర్యం చెప్తున్నారు, మమ్మీ వాడిని ఇంటికి వారసుని చేస్తారంట, అప్పుడు ఆస్తి మొత్తం వాడికే దక్కుతుంది కదా మమ్మీ అనగానే ఏంట్రా దక్కేది, దక్కనివ్వడానికేనా, ఎన్నాళ్ళ నుంచో గోదికాడ నక్కలాగా వెయిట్ చేస్తున్నాను, అలాంటిది ఈ ఆస్తి ఎవడో మొన్న లేక మొన్న వచ్చిన వేలింత వాడు కొట్టుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటుందా ఈ రుద్రాణి, ఇప్పుడే మొత్తం బయట పెడతాను అని చెప్పి ఇక మెల్లగా అందరి దగ్గరికి వచ్చి వాడిని వెరైటీగా చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు, ఏంటి నీకు ఇల్లు బాగా నచ్చిందా అని చెప్పి వెటకారంగా అడిగిద్ది. నాకు నువ్వు నచ్చలేదని చెప్పాను కదా, నేను నీతో మాట్లాడను అని చెప్పి పారిపోతూ ఉంటాడు. ఎక్కడికి పారిపోతావురా బంగారం, నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన వాడివి, ఈ ఇల్లే నీది కదా అనగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా. ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి, ఏంటి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు, బాబుని పట్టుకొని వెటకారంగా మాట్లాడుతున్నావేంటి అనగానే అయ్యో దానిలక్ష్మి వదిన, ఇది వెటకారం కాదు, నిజమే చెప్తున్నాను, కానీ అపర్ణ వదిన మరీ ఇంత ఘోరంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అనగానే ఏ రుద్రాణి ఏదైనా సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా సూటిగా చెప్పు అనగానే వదిన నువ్వు ఈ బాబుని ఎవరనుకొని తీసుకొని వచ్చావు అనగానే నా ఫ్రెండ్ వీడంటే నాకు చాలా ఇష్టం, వీడిని చూస్తుంటే నాకు ఏదో తెలియని ఎమోషనల్ అనగానే ఏదో తెలియని కాదు, నీ కూతురులాగా ఉన్నాడు కాబట్టి అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి అక్కడ ఉన్న రాజ్ కావ్య అందరూ కూడా రుద్రానికి తెలిసిపోయింది ఎలా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏంటి మీరందరూ అవాక్కైపోయారా, నిజానికి ఈ ఇంటి ఆడపడుచు కొడుకే వీడు, వాళ్ళ అమ్మ పేరు రేవతినే, ఏరా మీ అమ్మ పేరు రేవతి కదా అనగానే తలదించుకొని ఉంటాడు బాబు. అయితే ఒక్కసారిగా తిన్న అన్నం కంచం ప్లేటు కింద పడేస్తుంది అపర్ణ. షాక్ అయిపోతూ రేయ్ ఏంట్రా స్వరాజ్ మీ అమ్మగారి పేరేంటి అనగానే మా అమ్మ పేరు రేవతి అనగానే ఇక ఒక్కసారిగా ఏంటి మీ అమ్మ పేరు రేవతినా, మీ నాన్న పేరేంటి అనగానే మా నాన్న పేరు జగదీష్ అనగానే దెబ్బకి చెయ్యి వదిలేస్తుంది. ఇక వెంటనే కావ్య వచ్చి అత్తయ్య అనగానే ఆగు కావ్య, వీడు దాని కొడుకు అనమాట, నువ్వు మీ అమ్మ నాన్న పేరు నాకు ఎందుకు చెప్పలేదు అనగానే అదేంటి ఫ్రెండు నువ్వు ఎప్పుడూ అడగలేదు కదా అనగానే అడగకపోతే చెప్పవా, అయినా మీ అమ్మ ఎక్కడికి ఎలా పంపించింది నిన్ను అనగానే పంపించలేదు తనే వచ్చాడు అని చెప్పి అంటుంది రుద్రాణి వీడు దాని కొడుకని తెలుసా నీకు అనగానే తెలుసు కాబట్టి చెప్తున్నాను వదిన, నిజానికి ఈ విషయం నీ కూతురు నీ కొడుకు కోడలకు కూడా తెలుసు అనగానే రాజ్ ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే లేదురా నిజమే మాట్లాడాలి, పాపం మా వదిన వీడంటే చాలా పంచప్రాణాలు పెట్టుకొని ఇంట్లో తీసుకొచ్చి వాడికి అంత గారాభంగా చూస్తుంది, కానీ వాడి వెనకాల ఉన్న లోతును కూడా చూపించాలి కదా, సరే వదిన ఏది ఏమైనా నీ మనవడిని ఇంటికి తీసుకొచ్చావు, చాలా సంతోషమైన విషయం అనగానే షడాప్ రుద్రాణి, తెలియని విషయాలకి తెలిసినట్టుగా నన్ను నటించమంటావా, వీడు ఎవరో బయట పిల్లవాడు అనుకున్నాను, వాడిని చూసి నా దగ్గర బంధువు లాంటి ఫీలింగ్ కలిగింది అనుకున్నాను, కానీ ఎప్పుడైతే రేవతి కొడుకని చెప్తున్నావో వీడికి నాకు సంబంధమే లేదు అనగానే అత్తయ్య మీరు వీడిని ఇంటికి తీసుకొచ్చారు, ఇప్పుడే గుండెలు హత్తుకున్నారు, ఇంతలోనే మీకు సంబంధం లేదేంటారు అత్తయ్య అనగానే కావ్య ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు, అయినా నాకు తెలియక అడుగుతాను, నాకు వద్దు అంటే తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టడానికి ఎందుకు చూస్తున్నావు, అసలు ఈ విషయంలో నేను ఎంత సీరియస్గా ఎప్పటి నుంచో 15 సంవత్సరాలుగా బాధపడుతున్నానన్నమాట నీకు తెలీదా, నీకు తెలియనప్పుడు తెలుసుకో కావ్య, నాకు నా కూతురంటే చాలా ప్రేమ, ఆ ప్రేమని నేను ఎప్పుడో చంపుకున్నాను, ఇప్పుడు నాకు కూతురు లేదు, దానికి పుట్టిన కొడుకు లేరు, అసలు నాకు కూతురు అనే బంధమే వద్దు, దయచేసి మరొకసారి వీడి మొహం కానీ దాని మొహం కానీ నాకు ఎదురుపడడానికి వీల్లేదు, వీడిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇక ఎక్కువ మాట్లాడితే బాబు బాధపడతాడని వెంటనే కావ్య అలాగే రాజ్ అయితే వెంటనే బాబుని తీసుకొని బయటకు వచ్చేస్తారు. తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరిచి ఇక సోఫాలో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అపర్ణ అని చెప్పి సుభాష్ దగ్గరికి వస్తాడు. ఏమండి నేను ఏదైతే వద్దనుకోవంటున్నానో ఆ దేవుడు ఆ దాన్నే దగ్గర చేస్తున్నాడు,
నా మనసుని గాయం చేసి తను తప్పు చేసి తప్పు చేయలేదన్నట్టుగా నన్ను ఎదిరించిన ఆ రేవతి కొడుకుని నా మనవళ్ళలాగా ఇంటికి తీసుకొని వచ్చాను. కానీ అది చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, సీతారామయ్య, అమ్మ అపర్ణ, ఇన్నాళ్ళు నీ కూతుర్ని దూరం పెట్టుకున్నావు. నీ రక్త సంబంధం కాబట్టి వాడిని చూడగానే నా అన్న ఫీలింగ్ నీకు కలిగింది. నీతో పాటు మా అందరికీ కూడా వాడిని చూడగానే మా వాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకమ్మా చూస్తూ చూస్తూ బంధాల్ని తెంచుకుంటావు? కన్న కూతురు ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది. ఆ తప్పుని పరిష్కరించి ఇంటిని తెచ్చుకోవాలి. 1 కాదు 2 కాదు 15 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఇంటి వారసురాలే. అలాంటిది పేదరికం అనుభవిస్తూ చిన్న గుడిసెలో ఉంటుంది. తనకు పుట్టిన బాబు కూడా ఆ రకంగానే ఉంటున్నాడు. ఇదంతా నీ కన్న కూతురుకి జరిగిన విషయమే. కానీ నువ్వే ఇంత పంతంగా ఉంటే ఎలా అమ్మా? చూసి చూడనట్టు కొన్ని విషయాలు వదిలేయాలి. నా మాట విను అపర్ణ అని చెప్పి సీతారామయ్య అంటాడు. లేదు మావయ్య గారు, నేను ఏ విషయంలో అయినా వింటాను, కానీ అది చేసిన మోసాన్ని మాత్రం నేను భరించలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రాహుల్ రుద్రాని ఆయిఫై ఇచ్చుకుంటూ, అమ్మయ్య మొత్తానికి గండం గడిచిందిరా రాహుల్, లేదంటే వాడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి వాడిని ఈ ఇళ్ళకి వారసుని చేసేసేవాళ్ళు ఆ రాజ్ కావ్య అనగానే, మమ్మీ నువ్వు ఇప్పటికీ ఇక హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో జరిగేది అదే మమ్మీ అని చెప్పి అంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే, మమ్మీ ఇప్పుడు చూసావు కదా, తాతయ్యే 4 మెట్లు కిందకు దిగి అపర్ణ అత్తతో ఏ విధంగా మాట్లాడారో. ఆ తర్వాత లోపలికి వెళ్ళినాక అత్త ఆలోచిస్తుంది. ఎంతైనా స్వరాజ్ని ఎంత గారాబంగా చూసింది. వాడి పేరు కూడా రాజ్ పేరే పెట్టుకుంది ఆ రేవతి. అలాంటప్పుడు గుండె కరిగిపోవడం ఎంతలోకి. వాడి గుర్తుకొచ్చిన మరుక్షణం ఇంటికి తీసుకొని రావాలనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రేవతి, ఆ జగదీష్, ఆ స్వరాజ్ వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ఆస్తి వాళ్ళకి దక్కేలాగా ఈ రాజ్ కావ్య చేస్తారు. అప్పుడు మన ఆస్తిని సగం భాగం మనం వదులుకోవడమే అనగానే, మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? స్వరాజ్ని ఎప్పటికీ కూడా క్షమించనని చెప్పింది. స్వరాజ్ని పట్టుకున్న మనిషి కాస్త వదిలేసింది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు రాహుల్ అని చెప్పి ఇంకా అంటుంది అపర్ణ. లేదు మమ్మీ, నిజమే చెప్తున్నాను. నాకెందుకో అపర్ణ అత్త కాస్త మెత్తబడినట్టు అనిపిస్తుంది అనగానే, అవునా చూద్దాం. ఏ రకంగా ఉన్నా నేను మాత్రం పక్కన చెవు దగ్గర జోరేగి ఎంత రకంగా హింస పెడుతుందో చెవులో జోరేగలాగా నేను కూడా అపర్ణ వదిన మనసుని మైలం చేసేస్తూనే ఉంటాను. అంతెందుకురా, రేవతి ప్రతి బర్త్డేకి ఎవరికీ తెలియకుండా అపర్ణ వదిన ముందుగానే లేచి ఒంటరిగా కారిడార్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ బాధకి అగ్నికి ఆజ్ఞం తోడైనట్టు ప్రతిసారి తను చేసిన తప్పుని రిపీట్గా చెప్తూ తన మీద లేనిపోనివన్నీ చెప్తూ చివరాఖరికి కూతురు మీద తల్లికి ద్వేషం ఎక్కువైపోయేలాగా చేస్తాను. అలాంటిది ఆ ద్వేషాన్ని ఇప్పుడప్పుడే పోతుందా? పోనే పోదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక స్వరాజ్ని తీసుకొని ఇక రేవతికి అప్పచెప్పేస్తారు. రేవతిని చూసి ఇక స్వరాజ్ అయితే అమ్మ అని చెప్పి దగ్గరకు వస్తాడు. ఇక కావ్యరాజ్ అయితే, రేవతి గారు మీరు ధైర్యంగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ చిక్కుముడులు వీడిపోతాయి. మీకు మంచి రోజులు వస్తాయి. ఈరోజు వద్దన్న అత్తయ్యే రేపు నా కూతురు నా మనవడు అని చెప్పి చేరదీస్తుంది. ఇది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ధైర్యం చెప్పి ఇక రాజ్ కావ్య కారు ఎక్కి ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన మరుక్షణం అందరూ దిగులుగా ఉంటారు. హాల్లో సీతారామయ్య, ఇందిరాదేవి కూర్చోగానే, కావ్య, రామ్ అసలు మీరు ఏం చేశారో మీకు అర్థమవుతుందా? నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదరా, అనవసరంగా లేనిపోనివి చేసి అపర్ణ మనసుకి ఇంకాస్త గాయం పరిచి ఇక రేవతిని ఇంకాస్త దూరం చేస్తున్నామని. ఈరోజు అదే జరిగింది. పాపం ఆ పసి మనసు ఎంత గాయపడిందో అని చెప్పి ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి అపర్ణ అని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్తాడు. అపర్ణ అప్పటికే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అపర్ణ బాధపడుతున్నావు? నీ మనసుకి గాయం చేసిన మన కూతురు గురించి ఎందుకు బాధపడుతున్నావు?
వదిలేసే అనగానే, ఎలా వదిలేస్తానండి, ఎలా వదిలేస్తాను చెప్పండి. 20 సంవత్సరాలు ఈ చేతుల మీద పెంచాను. కానీ దానికి తల్లి అని తండ్రి అని మమకారం లేకుండా అది అలా డ్రైవర్ని పెళ్లి చేసుకొని ఉన్న పలంగా వెళ్ళిపోయింది. దానికి డ్రైవర్నిచ్చో లేదంటే ఉద్యోగాన్నిచ్చో ఎవరినో ఒకరిని ఇచ్చి అది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేయలేమా మనం? చేస్తాం కదండి. ఎందుకండి దొంగచాటున పెళ్లి చేసుకొని అంతగా రావాలి? అలాంటి కర్మ ఎందుకు వచ్చింది? ఇదంతా తప్పంటే నేను చేసింది తప్పు కాదని చెప్పి ఎదిరించింది. ఎదిరేయడమే కాకుండా ఇంకా తన ప్రేమే గొప్పదన్నట్టుగా కుటుంబానికి దూరం అయిపోయింది. ఇప్పుడు దాని బంధాల్ని ఇంటి వరకు తీసుకొని వస్తూ ఉంటే కాలిన గుండెని నేను మర్చిపోలేకపోతున్నానండి అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది. లేదు లేదు అపర్ణ, నీ నీ కన్న తల్లి మనసు ఎప్పటికీ కూడా కాలిపోదు. ఖచ్చితంగా రేవతి విషయంలో నాకు కోపం ఉంది. కానీ రేవతి కొడుకును చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ వాడిని చూడగానే నా రక్త సంబంధం అన్న ఫీలింగ్ కలిగింది. వాడు ఇంట్లో నుంచి నువ్వు గసరగానే వాడు మొహం మార్చుకొని వాడు వెళ్ళిపోతుంటే చాలా జాలనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది అపర్ణ. ఈరోజు చెప్తున్నాను, నేను కన్నది 2 పిల్లల్ని. నా కొడుకు వాడి గతం మొత్తం మర్చిపోయి వాడి పేరు మర్చిపోయి వాడి ఇంట్లోనే పరాయి వాళ్ళలాగా వాడు ఉంటున్నాడు. నా కూతురు కటిక పేదరికం అనుభవిస్తూ ఎక్కడో ఊరు చివర పాకలో ఉంటుంది. నా జీవితంలో నా బిడ్డలు 2 కూడా సంతోషంగా లేరు. వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా సంతోషంగా లేకపోతే నా మనసు బాధపడుతుంది అపర్ణ అని చెప్పి ఇక కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అపర్ణ ఆలోచన మొదలు పెడుతుంది. అప్పుడే ఇక కావ్య లోపలికి వస్తుంది. అత్తయ్య అని చెప్పి లోపలికి రాగానే, అపర్ణ ఏంటి ఇంకా ఏం ఘనకార్యం చేశావు, లోపలికి వచ్చావు అనగానే, మీరు ఏదన్నా అనండి, ఎన్ని మాటలన్నా అనండి, నేనైతే లోపలికి వస్తాను అంతే అని చెప్పి లోపలికి వచ్చి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంట్లో ప్రతి ఒక్క విషయంలోనూ కరెక్ట్గా ఉండే మా అత్తయ్య కన్న కూతురు విషయంలో ఎందుకు ఇంత ర్యాష్గా ఉంటున్నారు? తను ఏం తప్పు చేసింది అత్తయ్య? ప్రేమించి పెళ్లి చేసుకుంది, అదే కదా. ఇంకా అంతకు మించి ఏం చేసింది అనగానే, ఏం కావ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది అని సింపుల్గా చెప్తున్నావు. దాన్ని నేను అందరిలాగా పెంచలేదు, దాన్ని గుండెల మీద పెంచాను. కానీ అది పెళ్లి చేసుకొని కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ తల్లిగా ఒక మాట చెప్తే అరిగిపోతుందా? పెళ్ళి మేం చేస్తాం కదా, మా చేతుల మీదే దాని పెళ్ళి గ్రాండ్గా చేసేవాళ్ళమేమో కదా. కనీసం తల్లికి ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వలేని స్థితిలో అది ఉన్నప్పుడు దాని మీద ప్రేమ నేనెందుకు పెట్టుకోవాలి అనగానే, లేదు లేదత్తయ్య, మీకు నిజం తెలియదు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. నిజానికి పాపం పొదిన అమాయకురాలు. తను ప్రేమించింది నిజమే, పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ ఆ వయసులో కాదు, అప్పుడు కాదు, ఎవరికి తెలియకుండా అంతకండా కాదు. అన్నిటికీ కారణం రుద్రాణి గారు. మీకు నిజం తెలియదు కాబట్టి మీరు పొదిన మీద ద్వేషం పెంచుకున్నారు. నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక రుద్రాణి వచ్చి ఏ రకంగా మైండ్ వాష్ చేసిందో అది మొత్తం కూడా చెప్తుంది. రేవతిని ఇక నువ్వు జగదీష్కి ఇచ్చి పెళ్లి చేయరు ఇంట్లో వాళ్ళు, జగదీష్ని చంపేస్తారు. కాబట్టి నువ్వు ఇమీడియట్లీగా పెళ్లి చేసుకొనిరా, నీకు నేను సహాయం చేస్తాను. అంతగా అయితే ఇంట్లో ఎవ్వరు నిన్నేమన్నా పక్కన నేనుంటానని ఇక తనకి ధైర్యాన్ని చెప్పి ఇమీడియట్లీగా పెళ్లి చేసుకోమని చెప్పి మాయ మాటలు చెప్పింది. ఆ మాయ మాటలు నమ్మిన వదిన ఇక పెళ్లి చేసుకొని తిరిగి మీ ఇంటికి వచ్చింది. ఇది జరిగింది అత్తయ్య. ఇప్పుడు చెప్పండి, రేవతి వదిన చేసిన దాంట్లో మీకు తప్పు కనిపిస్తుందా, మోసపోవడం కనిపిస్తుందా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ. ఏంటత్తయ్య, నేను అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు నమ్మకం కలగట్లేదా అనగానే, అది కాదు కావ్య, రుద్రాణి అంత ఘోరంగా నా కూతుర్ని మైండ్ వాష్ చేసిందా అనగానే, అయ్యో రుద్రాణి గారు ఎవరినైనా ఏదైనా చేస్తారు. ఈ ఇంట్లో ఉంటూ అందరినీ బాధ పెట్టడం కోసమే తను ఇక్కడ ఉంటున్నారు. అసలు నిజస్వరూపం, అసలు రుద్రాణి గారు ఏ విధంగా ఉంటారో మీకు కళ్ళారా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు కళ్ళారా చూద్దురు కానీ అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వచ్చేస్తుంది. ఇక వెంటనే తల్లి కొడుకులు ఇద్దరు కూడా వీళ్ళందరూ కలిసి మా వదిన్ని ఏదో మార్చేశారు, అందుకే మా వదిన ఖచ్చితంగా రేపో మాపో రేవతిని ఇంటికి పంపిస్తారు. ఇలా జరగడానికి వీల్లేదు. కారు తీరా రాహుల్ అని చెప్పి అంటుంది.
ఏంటి మమ్మీ ఎక్కడికి అనగానే రేవతి దగ్గరికి అని చెప్పి ఇక రేవతి వాళ్ళ ఇంటికి కారులో బయలుదేరుతారు. ఇక వెంటనే అపర్ణని రండి రండి నేను కళ్ళారా ప్రూవ్ చేస్తానన్నాను కదా రండి అని చెప్పి కారులో కావ్య ఇక దొంగతనంగా తీసుకొని వెళ్తుంది. ఇక ఒక పక్క వెనకాలే ఫాలో చేస్తారు. ఇక రేవతి వాళ్ళ ఇంటికి సరాసరి రుద్రాణి వెళ్ళి ఇక రేవతి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడే ఇలానే ఉండిపోతావా, మీ అమ్మ కోసం జీవితాంతం ఒంటరి బతుకు బ్రతికేస్తావా, నువ్వు వదినకి దగ్గర కావాలి అంటే ఇలా పిచ్చి పనులు కొడుకుని పంపించడం లేదంటే నువ్వు రావడం కాదు రేవతి అనగానే మరి ఏం చేయాలత్తా నేను అని చెప్పనగానే ఏం చెయ్యాలా, నువ్వు ఆస్తిలో వాటా అడగాలి అనగానే ఏం మాట్లాడుతున్నారత్తా అని చెప్పి ఇక రేవతి ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడడం కాదు, నువ్వు వచ్చి ఆస్తి గురించి గొడవ పెట్టు, ఇంట్లో మీ అమ్మని గొడవ పెడితే ఖచ్చితంగా ఆస్తి ముక్కలు చేయరు కాబట్టి నిన్ను కూడా ఇంటికి వచ్చి ఉండమంటారు. కళ్ళ ముందే నువ్వు కొడుకు నీ భర్త ఉంటే ప్రేమ ఆటోమేటిక్గా పుడుతుంది, నిన్ను దగ్గరకు తీసుకుంటుంది, నేను చెప్పిన పని చెయ్యి అనగానే ఇక వెంటనే ఆలోచనలో పడుతుంది రేవతి. ఒక్కసారిగా రుద్రాణిని బయటకు లాక్కొచ్చి ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు, ఆవిడికి ఆస్తి కావాలని చెప్పి గొడవ పడమని చెప్తావేంటి, ఇక చట్ట ప్రకారం తనకు కూడా ఆస్తికి వస్తుంది, గొడవ పడితే ఆస్తి మొత్తం ఆర్తి కర్పూరం అయిపోతుంది, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనగానే రేయ్ పిచ్చోడా, నేనేమన్నా తెలివి తక్కువ దాన్నా, 15 సంవత్సరాల నుంచి ఇది ఎక్కడా ఆజా లేకపోయేసరికి ఆస్తి మొత్తం నాకేనని ఎంతో సంతోషంగా ఉన్నాను, అలాంటిది మధ్యలో వచ్చి ఎంటర్ అయిపోయి జాలితోనో కరుణతోనో కొడుకు సెంటిమెంట్తోనో ఇంకా ఏదోనాతోనో దీది వచ్చి ఇంట్లో తిష్ట వేస్తే మా వదిన మనసు కరిగిపోవడం ఎంత ఖచ్చితంగా కరిగిపోతుంది, కాబట్టి దీన్ని ఒక దుర్మార్గురాల్లాగా ఆస్తి కోసం గొడవలు పెట్టే మెంటాలిటీలాగా ఇంటికి వచ్చి గొడవ పెడితే ఇక శాశ్వతంగా ఇక అన్నయ్య మా వదిన దృష్టిలో ఇది ఎప్పటికీ కూతురు కాదు, అందుకే ఈ రకంగా దీన్ని చెడ్డ చేయ చూస్తున్నాను అని చెప్పాను. కానీ చాలా బాగా చేసావు మమ్మీ, నీ ఆలోచనే సూపర్ అని చెప్పి అంటాడు. ఇక వెంటనే రేవతి నేను చెప్పింది ఏం ఆలోచిస్తున్నావు, నా కారులోనే రా, ఇంటికి వచ్చి గొడవ చెయ్యి, ఇక ఖచ్చితంగా నువ్వు నీ బాబుకి న్యాయం జరుగుతుంది అనగానే ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది రేవతి. రేవతి చూసేసరికి ఎవరాళ్ళు అని చెప్పి అపర్ణ ఇక వెంటనే రుద్రాన్ని చూస్తుంది. ఇక అపర్ణ కావ్య ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రావడంతో అది కాదు వదిన అని చెప్పనగానే చెంపలు రెండు ఒకటి తర్వాత ఒకటి 2-3 సార్లు వాయించి పెడుతుంది. వదిన అనగానే షడప్, వదిన అన్నావంటే నాలుక కోసేస్తాను, నా కూతుర్ని ఏమీ తెలియని వయసులో అది ప్రేమిస్తే తన ప్రేమకి నేను అండగా ఉన్నానని తన చదువును కూడా కంప్లీట్ చేయకుండా తన జీవితాన్ని నాశనం అయ్యేలాగా చేసింది నువ్వన్నమాట. నా కూతుర్ని ఇంతకాలం ద్వేషిస్తూ దాన్ని దూరం పెట్టి చాలా తప్పు చేశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కూతురు దగ్గరకు వచ్చి మరి కాస్త నాకు దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నావంటే నువ్వు ఎలాంటి దానివి అని చెప్పి అనగానే లేదు వదినా, నేను అలాంటి దాన్ని ఏమీ కాదు, అదంతా అబద్ధం, నీ కూతురు ఆ రోజు ఇక జగదీష్ని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పి అలా చేసింది, నీ కూతురు క్యారెక్టర్ మంచిది కాదు వదినా, నేనేమీ నేర్పలేదు అనగానే ఇక పక్కనే ఉన్న కావ్య రుద్రాన్ని చంప పగల కొడుతుంది. ఎక్కువ తక్కువ చేసి వదిన గురించి మాట్లాడావో ఊరుకునేది లేదు అనగానే ఇక వెంటనే అపర్ణ కావ్య నువ్వు ఆలోచించినంతగా కూడా నేను ఆలోచించలేదు, రేవతి గురించి నేను చాలా తొందరపడ్డాను, ఇన్ని సంవత్సరాలు కని పెంచిన నేను రేవతి మనసు అర్థం చేసుకోలేదు, తను తప్పు చేసిందో ఒప్పు చేసిందో నా కూతురు నాకు కావాలి కావ్య అని చెప్పి అనగానే అమ్మా అని చెప్పి ఇక రేవతి వస్తుంది. ఒక్కసారిగా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు. ఇక వెంటనే కూడా ఇక స్వరాజ్ పరుగున వస్తాడు. ఫ్రెండు నిన్ను నేను అమ్మమ్మ అని పిలవచ్చా అనగానే ఒక్కసారిగా గుండెల్లో ఆనందంతో ఏంట్రా మరొకసారి అను అనగానే అమ్మమ్మ అని పిలవచ్చా అన్నాను అనగానే నువ్వు పిలవచ్చా కాదురా, నేను అయ్యేది నీకు అమ్మమ్మని, నువ్వు నా మనవడివిరా ఫ్రెండు అని చెప్పి ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. ఇక వెంటనే మెల్లగా రాహుల్ని సైగ చేసి పదరా రాహుల్ వెళ్ళిపోదాం అనగానే ఇక వెంటనే ఆగండి ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇందిరాదేవి అందరూ కూడా కారులో నుంచి దిగుతారు. ఒక్కసారిగా అందరూ చుట్టుముట్టేసరికి రుద్రానికి
ఇక నోట్లో నుంచి తడి ఆరిపోతూ ఉంటుంది. వెంటనే స్వప్న, ఏంటి రాహుల్, నువ్వు ఇంతకాలం బేవర్స్గా ఈ ఇంట్లో ఉంటూ తింటూ ఏదో ఒక టైంలో ఒక భర్తగా నా పక్కన ఉంటావని ఇంతకాలం నిన్ను భరించాను. కానీ ఇంత నీచానికి దిగజారిపోయావా మీ అమ్మతో? నీ కడుపులో ఒక కూతురుందన్న సంగతి కూడా మర్చిపోయావా? ఒక ఆడపిల్లల జీవితంలో ఇక ఎప్పుడూ లేనిది పెళ్లి టైంలో ఈ ఇంటి నుంచి దూరం అయిపోయిన ఆడపడుచుకి శాశ్వతంగా ఇద్దరికీ కూడా కట్ చేసేయాలని మీ ఇద్దరు తల్లి కొడుకులు వేసిన ప్లాను ఎంత ఘోరమది ఘోరమైన ప్లాన్ అది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు, ఇక స్వప్నక్క ఇలాంటి వాటిలతో మాట్లాడకూడదు, ఇక చేతులకే పని చెప్పాలి అని చెప్పి ఇక లాఠీ తీసుకొని వస్తుంది. ఇక వెంటనే, ఛీ, నువ్వు ఎంతైనా నా అక్క భర్తవి, నిన్ను లాఠీతో కాదు నా చేతులతో కాదు పోలీస్ స్టేషన్లో చెప్తాను అనగానే ఇక రుద్రాణి, ఏంటి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? నేనేమీ తప్పు చేయలేదు. తప్పు చేసింది రేవతి, ఇక తప్పు ఒప్పుకొని క్షమించింది వదిన. ఇక్కడ ఆ మాత్రం ఏమి గొడవలు జరగలేదు అనగానే ఇక అపర్ణ ఇక ఒక్కసారిగా రుద్రాణి చంప చెల్లుమనిపించి, ఇంకా మారవా నువ్వు? ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు నీ కొడుకు ఇక్కడికి వచ్చి నా కూతురికి లేనిపోనివన్నీ పురమాయించి జీవితంలో ఎప్పటికీ కూడా దుగ్గిరాల ఇంటికి రాకుండా చెయ్యాలని వేసిన ప్లాన్ ఏంటి? నువ్వు చెప్పే తీరేంటి? నా మామయ్య గారు, అత్తయ్య, రుద్రాణి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని మనం కోరి బాధలు తెప్పించుకోకూడదు. దీని ఇంట్లో నుంచి పంపించండి అత్తయ్య అనగానే, అమ్మ అపర్ణ, ఇది వేసిన వేషాలకి నిన్ను కూడా క్షమించాను, కానీ ఇక నేను క్షమించదలుచుకోలేదు. నా మనవరాల్ని నా ఇంటికి రాకుండా చెయ్యాలనుకుంటుంటే దీన్ని నేనెలా క్షమిస్తాను అనగానే, అది అమ్మ నన్ను క్షమించమ్మా, ఏదో ఆస్తి కోసం అలా పిచ్చిదానిలాగా చేశాను. నా కొడుకుకి ఆస్తి ఇస్తే నేను ఇలాంటివేమీ చెయ్యను కదా అనగానే, ఎక్కడి నుండి తీసుకురావాలి ఆస్తి? నువ్వు ఎవరని తీసుకురావాలి? అసలు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం ఉంది? ఆఫ్టర్ ఆల్ గుమాస్తా కూతురివి, అనాథవి. అందుకని నీకు ఇంత లాభం, ఇన్ని నగలు పెట్టి పెద్ద పెళ్లి చేసి పంపిస్తే మొగుడిని 3 రోజులకి వదిలేసి కడుపుతో ఇంట్లో చేరావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనసులతో ఆడుకుంటూనే ఉన్నావు. ఇక నిన్ను భరించడం మా వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి నీకు ఒక నమస్కారం, ఈయన మా ఇంటిలోంచి వెళ్ళిపో అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఇక రాజు అయితే, నానమ్మ, ఇలాంటి వాళ్ళని అసలు ఊరికే వదలకూడదు. ఇంట్లో ఉంటూ మనుషులకి భేదాలు కలిగించేసి బంధాలను కూడా తెంపేస్తూ ఉంటారు అని చెప్పి రాజు వస్తాడు. ఇక వెంటనే కావ్య రాజుకి ఒక్కసారిగా రాజుని చూస్తూ, ఏమండి అత్తయ్య అలాగే ఇక రేవతి వదిన కలిసిపోయారు అనగానే, అక్క నేను చెప్పాను కదా, కావ్య ఏదైనా పని చేసింది అంటే కళావతి ఖచ్చితంగా ఆ పని జరుగుతుందని అని చెప్పి రాజు అంటాడు. ఇక వెంటనే ఇక రాహుల్ అయితే, ఒక్క నిమిషం స్వప్న, నన్ను క్షమించు, మీరందరూ కూడా నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కానీ స్వప్న క్షమించాలి. నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను. నాకు పాప ఉందని, భార్య ఉందని సంగతి మర్చిపోయి ఈ కుట్రలో భాగం పంచుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఇక రుద్రాణి, నన్ను క్షమించండి అని చెప్పి ఇక మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే సీతారామయ్య ఒకటే మాట చెప్తాడు, అమ్మ అప్పు, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని అవసరం లేదు. దేవుడు వాళ్ళ పాపాలని ఆ దేవుడే చూస్తూ ఉంటాడు. రుద్రాణి, నువ్వు ఎన్ని మొసలి కన్నీరు కార్చినా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి సీతారామయ్య అయితే ఇక పంపించేస్తాడు రుద్రాణిని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.